డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మమ్మ. మామూలుగా ఎవరైనా ఏడిస్తే జాలి వస్తుందమ్మా మనకి, ఎలా ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని. కానీ నైట్ టైమ్స్, రాత్రి పూట్ల మాత్రం చాలా సైలెంట్గా ఇక పడుకుందాం అన్న టైంలో ఒక్కొక్కసారి కుక్కలు భయంకరంగా ఏడుస్తాయమ్మా. ఎక్కడ లేని భయం వస్తుంది. అవి ఏడిస్తే మంచివి కాదు అనేది నేను విన్నాను. ఫస్ట్ మనం పడుకునే సమయానికి ఏడవటం కన్నా అర్ధరాత్రి బాగా అరుస్తాయి. కుక్క అరుపుని బట్టి కూడా మనం చాలా గమనించవచ్చమ్మా. కొత్త వాళ్ళు వస్తే అరిచే అరుపు వేరు, దొంగల్లాంటి వాళ్ళు వస్తే అరిచే అరుపు వేరు, ఏదన్నా ఇబ్బంది కలిగితే అరిచే అరుపు వేరు, ఏడిచే అరుపు వేరు. ఇవి బయట కుక్కలు. బయట కుక్కలు. అదే మనం పెంచుకునే కుక్కలు అనుకో, యజమాని వస్తే అరుపు వేరు ఉంటుంది, ఆకలేస్తే వేరుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. వాటి అరుపుని బట్టి వాటి భావాలు మనం చాలా తేలిగ్గానే కనిపెట్టచ్చు. కానీ గ్రామంలో, హైదరాబాద్ లాంటి మహానగరంలో వాటి గురించి మనం పట్టించుకోనక్కర్లేదు, అవసరం కూడా లేదు. గ్రామాల్లో పరిమితమైనటువంటి సంఖ్య ప్రజలు ఉంటారు. ఆ గ్రామంలోకి కొత్త వాళ్ళు ప్రవేశించారంటే కుక్క అరుస్తుందండి. కాపలా కరుస్తుంది, అందుకే కుక్క కాపలా అంటారు. అది మనం పెంచుకున్నది అవ్వచ్చు, కాకపోవచ్చు. మనకు గ్రామం మొత్తంలోకి కొత్త వాళ్ళు వస్తే కుక్కలు అరుస్తాయమ్మా. అది ఎవరో వచ్చారని తప్పనిసరిగా కుక్కలు అరిస్తే మాత్రం ప్రతి వాళ్ళు, పూర్వకాలంలో ఇంట్లో లాంతర్లు ఉండేవి, అయితే బ్యాటరీ, తర్వాత రోజుల్లో బ్యాటరీ లైట్లు వచ్చాయి. అలాంటి దీపాలు తీసుకుని బయటకు వచ్చి ఎవరన్నా కొత్త వాళ్ళు కనపడుతున్నారా అని చూస్తారు. అది ఒకటి. అట్లా కాకుండా కొంచెం భయంకరంగా అరుస్తాయి, అంటే బాధగా కాదు, భయంకరంగా అరుస్తాయి. అది అలా అరుస్తుంటే వచ్చిన వాళ్ళు దొంగలు అని మనం చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు అంటే, కుక్కలకి ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పవర్, సహజాతము అంటారు. ఈ ఇన్స్టింక్ట్ లాంటిది ఉంటుంది. మనిషిని చూడగానే మనిషి దొంగ మంచివాడా అన్నది కనిపెట్టగలదు కుక్క, చాలా తేలిగ్గా కనిపెడుతుంది. దీని గురించి చాలా పరిశోధనలు కూడా చేసి వాస్తవం అన్నారు. ఇప్పటికి కూడా మనం చూడండి, వాసన బట్టి గుర్తుపడతాయన్న సంగతి. దోషుల్ని చాలా మంది దానివల్లే కనిపెడతారు. వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అది చనిపోతే దానికి అవార్డులు ఇచ్చి మరి దానికి సన్మానంగా దాన్ని ఖననం చేయడాలు అవి జరుగుతాయి. ఎందుకంటే వాటికి ఆ శక్తి ఉంది. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది కదా. కుక్కకు ఉన్న శక్తి ఏమిటంటే మనిషి మనస్తత్వాన్ని అవి కనిపెట్టగలవు. దొంగ అయితే మాత్రం కనిపెడతాయండి. ఒక్కోసారి వీధిలో ఉంటాయి పిచ్చి కుక్కలు, వెంటబడ్డాయనుకో, అవి ఏం పెద్ద దాని గురించి పట్టించుకోనక్కర్లా. పిక్క పట్టుకుందంటే వాడు మాత్రం తప్పనిసరిగా దొంగ. పిక్క పట్టుకుంటే అక్కడ పట్టుకుంటుంది, అది ఏమిటో, దానికి రీజన్ ఏమిటి అన్నది ఇంకా తెలియదు. పిక్క పట్టుకుందంటే మాత్రం వేరే చోట, మడమ దగ్గర, కాలి మీద, ఇంకో చోట కరిస్తే కాదు, కానీ పిక్క దగ్గర పట్టిందంటే మాత్రం, అంటే మోకాలి కింద భాగం ఉంటుంది, కాఫ్ మజిల్ అంటాం, అక్కడ పట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా మరి అక్కడి నుంచి ఆ దొంగ వైబ్రేషన్స్ ఏమొస్తాయో మనకి తెలియదు, కానీ అక్కడి నుంచి వస్తాయి. అంటే వాడి మెదడు మోకాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట, అక్కడ అది పట్టుకుంటుంది. నేను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను, అంటే బాగా గుర్తుంటాయి ఇలా. ఇది కాక అప్పుడప్పుడు ఏడుస్తాయి, మోరలెత్తి ఏడుస్తాయమ్మా. భయం వేస్తుంది, హృదయ విదారకంగా ఉంటుంది, గుండెలు తోడేసినట్టు ఉంటుంది. అలా ఏడ్చాయంటే మాత్రం తప్పనిసరిగా కొద్ది గంటలలో ఆ పరిసరాల్లో ఏదో ఒక ప్రాణి శరీరం వదులుతుందని అర్థం. ఎందుకంటే వాటికి మనం చూడలేని వాటిని చూసి వాసన ద్వారా గ్రహించగలిగిన శక్తి ఉంటుంది కుక్కలకి. అందువల్ల అలా గనక అది ఏడ్చిందంటే ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు చనిపోతారు. గట్టిగా 24 గంటల లోపల 90% అట్లా అవుతుంది. ఎందుకంటే అవి గమనించగలవు ఆ ప్రాణ ఉత్క్రమణ సమయానికి ముందు వచ్చేటటువంటి, అంటే శరీరం నుంచి ప్రాణం వెళ్ళడానికి ముందు వచ్చేటటువంటి ఆ సూచనలు ఏవైతే ఉంటాయో, సంకేతాలు, వాటిని గ్రహించగలిగినటువంటి శక్తి కుక్కలకు ఉంటుందిట. అందువల్ల అవి మోరలెత్తి ఏడుస్తాయి. అంటే గొంతు ఇలా ఎత్తేసి ఇలా నిలబడింది, ఇలా పైకి, ఇలా గొంతు ఆకాశం వైపుకు చూస్తూ ఏడుస్తాయి. దొంగ వచ్చాడు అనుకో, అట్లా అరవు, ఇలా పట్టుకుని ఇలా మీదకి వచ్చినట్టు అరుస్తాయి. దాని మొహం యొక్క భంగిమే తేడా ఉంటుంది. అంచేత కుక్కలు ఏడిస్తే మాత్రం పల్లెల్లో తప్పనిసరిగా ఏదో జరుగుతోంది అని భయపడతారమ్మా. మామూలుగా అరిస్తే పర్వాలేదు, కానీ ఏడిస్తే మాత్రం
కొంచెం భయమే. కుక్కలకు ఒక్కటే ఆత్మలు మామూలుగా ఏమన్నా కనిపిస్తాయి కనిపిస్తాయమ్మా, వాటికి కనపడతాయి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అరుస్తాయి, ఏడవు. ఏడవకుండా అరిచేది ఎప్పుడంటే శరీరం వదిలేసి వెళ్ళిపోయిన ఆత్మలు వాటికి కనపడతాయి. దానివల్లే అవి గ్రహించగలుగుతాయి శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందని. అంటే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయాక కూడా కొంచెం సేపు శరీరం పనిచేస్తుందమ్మా. బతికున్నారు అనుకుంటాం మనం. అంతకుముందు కొన్ని డాక్టర్ డెడ్ అని డిక్లేర్ చేసింత చేయడానికన్నా ముందే శరీరం నుంచి ఆత్మ పెడుతుందని విన్నాను. దాన్ని గమనిస్తాయి శరీరం వదిలిపెట్టి వెళ్ళినవి. అందువల్ల శరీరం నుంచి వెడుతున్నాయి కనుక చూసి ఏడుస్తాయి. లేదు వేరే ఆత్మలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ తిరిగే వాటిని చూసినప్పుడు అరుస్తాయి. ఆ అరుపులో కూడా భయంకరంగా అరుస్తాయి. ఏడిస్తే మాత్రం ఏదో జరగబోతోంది అని అర్థం. చాలా తక్కువగా ఏడుస్తాయి కుక్కలు. మామూలుగా అయితే అరుస్తాయి. ఎన్ని రకాల అరుపులు, అరుపుని బట్టి చెప్పచ్చు అది ఏం చేస్తోంది అన్నది, ఎందుకు అరుస్తుందో అర్థం అవుతుంది. కుక్క ఎంత విశ్వాసమైందో ఇవన్నీ కూడా ఎంత గ్రహించే శక్తి ఉందమ్మా దీనికి. చాలా ఉందమ్మా. మనం పెంచిన కుక్కల్లో కొంచెం రాను రాను మన అలవాట్లు వచ్చేసి మన ప్రభావం వల్ల లేకపోవచ్చు, కానీ ఊర కుక్కలు మాత్రం బాగా గ్రహించగలుగుతాయి. నిజంగా మీరు అన్నట్టు పెంపుడు కుక్కల కన్నా ఇట్లా వీధిలో ఉన్న కుక్కలకి ఇవి ఎక్కువ తెలుసుకుంటాయి. పెంపుడు కుక్క కల్లా ఎంతసేపు అంటే యజమానుడు గుర్తుపడితే ఆకలి ఇస్తే అడగడం వచ్చు, గారాబం చేయమంటాయి, వచ్చి ఇలా మార్లు ఎత్తి ఇక్కడ నిలబడితే దాన్ని ఇలా 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 అంటే సంతోషపడతాయి. చెవుల దగ్గర ఇక్కడ అనాలి కదా వాటిని, ఇవి వాటికి నచ్చిన ప్రదేశాలు అక్కడ అంటే సంతోషపడి కూర్చుంటాయి. అంతేగాని ఇలాంటి వాటన్నిటిని గమనించగలగడం అన్నది మామూలుగా నాటు కుక్కలకు ఉంటాయి, లాబ్రడార్స్కు ఉంటాయి. ఉన్నాయి ఒక్కదానికి, ఒక్కొక్క కుక్కకి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం ఉందమ్మా. ఊర కుక్కలకి ఇవి ఉన్నాయి. ఇప్పుడేమో సెయింట్ బెర్నార్డ్ ఉంటుంది, ఆ చిన్నది ఏదో ఉండదు, పొమరేనియన్ ఉంటుంది. పొమరేనియన్ ఏముంది, జేబులో పెట్టుకు తిరగడానికి పనికొచ్చేది. మరీ పాకెట్ అయితే చిన్నది, జేబులో పెట్టుకు తిరుగుతారు, లేకపోతే చంకన పెట్టుకు తిరుగుతారు. అంతే తప్ప కంఫర్టర్గా తప్ప ఎందుకు పనికిరాదు, ఏడిపించుకు తినడానికి తప్ప. లాబ్రడార్ కొంత బాగానే ఉంటుంది, అది కూడా మనం బాగా దాన్ని గారాబం చేస్తే దాని లక్షణాలు పోతాయి. కానీ చాలా సెన్సిటివ్, అది వెజిటేరియన్. అందువల్లే సెన్సిటివిటీ ఎంత బాగా ఉంటుంది దానికి, దొంగలు కనిపెట్టగలిగిన లక్షణం. మీరు అన్నట్టు నిజంగా చాలా శక్తి ఉందమ్మా కుక్కలకు, గ్రహించే శక్తి. మీరు అన్నట్టు దొంగని అక్కడ పట్టుకోవడం అనేది, అక్కడ దొంగను ఒక్కటే అంటేనే చూడండి ఎంత విచిత్రమో. ఇప్పుడు 10 మంది ఉన్నారు దొంగతనం చేసిన వాళ్ళు, వాడు ఎవడు చేశాడో తెలియదు, కుక్కను వదిలిపెడితే వెళ్ళేది పట్టుకుంటుంది, వాడి పిక్క పట్టుకుంటుంది, అయిపోతుంది, వాడు ఫలానా దొంగ అని తెలిసిపోతుంది. నిజంగా కుక్క ప్రతిదీ విశ్వాసమే కాదు, ఇంత గ్రహించే శక్తి కూడా చాలా ఉంది. అందుకే కాలభైరవుడుగా అతను కుక్కని మనం ఆరాధించే పద్ధతి ఉంది కదా కాలభైరవుడుగా. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.